మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతుల కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమన్న గారి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వం రైతులకు న్యాయం చేసేది ఉన్నదంటే ఒక ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏదైతే 6 గ్యారంటీలలో చెప్పిండో 6 గ్యారంటీలలో ఈరోజు రైతులకు విముక్తి కలిగించే విధంగా, రుణ విముక్తి కలిగించే విధంగా ఈరోజు ప్రభుత్వం విముక్తి కలిగిస్తుంది. రైతులకు ఫస్ట్ 1 లక్ష రూపాయలు, నెల తర్వాత 1.5 లక్ష, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులందరూ కూడా ఈరోజు సంతోషంతో ఉన్నారు. అందరూ కూడా సంతోషంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు చేసి రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా కళ్ళ ముందు 6 హామీలు ఇచ్చిర్రు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక వాళ్ళు లేనిపోని కళ్ళబొల్లి మాటలు మా మీద, మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద అనడం జరుగుతుంది. వాళ్ళకి సూటిగా ఒకటే చెప్తున్నాం, గెలిచిన 6 నెలల కాలంలో 6 గ్యారెంటీలు కూడా అమలు పరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సహచర మంత్రివర్గం అందరూ కూడా ఏకతాటిపై తెచ్చి చేయడం ఎంతో శుభ సూచకం. తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రేవంత్ రెడ్డి లక్ష్యం ఒకటే. అందుకే దయచేసి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే విధంగా అమలు చేసిండు కూడా. చేసిన దాన్ని వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు జీర్ణించుకోలేనిపోని కళ్ళబొల్లి మాటలు వాళ్ళకు ఒకటే ఖబర్దార్. ఎప్పుడు కానీ ప్రజాపాలన అనే ఒక సిద్ధాంతం మీద మా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో కూడా మేమందరం సమిష్టిగా మండల నాయకత్వం అంతా కూడా ఒకటాటిపై ఉండి రాబోయే ఎన్నికలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.